రాజన్నాలయంలో శ్రీరామనవమి నవరాత్రోత్సవాలు ఘనంగా పూర్తయిన సందర్భంగా ఆలయ ఉద్యోగుల యూనియన్ తరపున ఆలయ ఈవో వినోద్ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆలయ సిబ్బంది సమిష్టి కృషితో శ్రీరామనవమి వేడుకలను విజయవంతం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు జయకుమారి, శ్రవణ్ కుమార్, అశోక్, పర్యవేక్షకులు వరి నరసయ్య, శ్రీకాంత్, సీనియర్ అసిస్టెంట్లు పురాణం వంశీ, బొడుసు మహేష్, లతాదేవి, మమత, ప్రధానార్చకులు మామిడిపల్లి రాములు, చంద్రగిరి శరత్, గోపనగరి రఘు, గౌతమ్, కూరగాయల శ్రీనివాస్, సుశీల్, పెంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి శంకరు, అశోక్, మన పిఆర్ఓ ఆఫీసు శ్రీకాంత్, తర్వాత అకామిడేషన్ వంశీ, సంజీవరావు, వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసిండ్రు. కాబట్టి ఇట్లే స్పిరిట్ని మనం కొనసాగిస్తే గుడికి మంచి పేరు వస్తుంది. మన స్టాఫ్ చాలా తక్కువ, చాలామంది వెళ్ళిపోయారు. సూపరింటెండెంట్ వెళ్ళిపోయినారు, సీనియర్ అసిస్టెంట్లు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉన్న తక్కువ స్టాఫ్ తోటి చాలా అద్భుతంగా మనం అంతా రిజల్ట్ తీసుకొచ్చాం. ఏ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు, ఏ చిన్న మాట రాలేదు, విమర్శ రాకుండా చేసుకున్నాం. కాబట్టి స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువ ఉండి మనం కొంచెం కష్టపడితే గెటాన్ అయిపోతుంది. ఇవాళ సోమవారం ఉంది, మధ్యాహ్నం 2 గంటల వరకు కష్టపడితే చాలు. ఇక 2 గంటల తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు 10 మంది పని చేసిన దగ్గర 4 పని చేసుకుంటూ 6 మంది ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అదే పని ఉన్నప్పుడు మాత్రం డ్యూటీ అవర్స్ మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఈ డ్యూటీకి ఇదే టైంకి వస్తా, ఇదే